ప్రతిరోజు మీ అందరికీ రెండు సరికొత్త రెసిపీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్న షో మరారెండోవి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సిగ్నేచర్ కస్టమైజ్డ్ రెసిపీస్ ని అందరికీ తెలియజేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండోవి వంటలు చేద్దాం. వినోద గారు వచ్చారండి చందానగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో వినోద గారు, మరి ఆరెండోవి వంటలు చేద్దాం ప్రోగ్రామ్ కి హార్టీ వెల్కమ్ మీకు. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే, సో మిమ్మల్ని కలవడం ఇంకా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీన్స్ అ లాట్ టు మీ. వినోద గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫేనండి. ఇంట్లో మటుకు స్టిచ్చింగ్ మాది మేము చేసుకుంటానండి. ఓకే, సింగింగ్ కూడా చేసుకుంటాను ఖాళీ టైంలో. సింగింగ్ అది, సో బ్లౌజెస్ అన్ని బ్లౌజెస్, పిల్లలవి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని స్టిచ్చింగ్ నేనే చేస్తానండి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పాపలు 1 బాబు అండి. ఏం చదువుకుంటున్నారండి? వాళ్ళు ఇద్దరు, చిన్నమ్మాయి జాబ్ చేస్తారండి, పెద్ద అమ్మాయి హౌస్ వైఫ్, బాబు కూడా సాఫ్ట్వేర్. అందరు పిల్లలు అయిపోయినాయి. పెద్ద పాపకి 2 పిల్లలు, చిన్న పాపకి 2 పిల్లలు. ఓకే ఓకే, అమ్మమ్మ అయిపోయారు. అమ్మమ్మ ఇప్పుడు త్వరలో నానమ్మ కూడా అవుతున్నారండి. ఓకే, లవ్లీ. 2 months లో మళ్ళీ రాబోతున్నాడు చిన్న పాప. సూపర్. ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఇప్పుడు వినోద గారు? సగ్గుబియ్యం రాగి పిండి పాయసం. ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి పదార్థాలు? సగ్గుబియ్యం, పాలు, డ్రై ఫ్రూట్స్, షుగర్, గీ, రాగి పిండి, బెల్లం, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ వాటర్ పోసుకోవాలండి బౌల్లో. స్టవ్ వెలిగించుకొని, అంటే మాకు అన్నపూర్ణ మాతను గుర్తు చేసుకోవడం అలవాటండి, అందుకని ఓకే ఓకే, మనకి ఏదైనా చేసేది తనే కదండి. ఫస్ట్ వంట బాగా రావాలంటే అన్నపూర్ణ మాతను గుర్తు చేసుకోవాలి. కరెక్ట్. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత, హీట్ అయిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ముందుగా ఏమైనా నానబెట్టుకోవాలండి? ఒక 1/2 hour ముందు నానబెట్టుకోవాలండి, అయితే తొందరగా ఉడుకుతుంది అనమాట. మనం అట్లా వేసుకున్నాం అనుకోండి, అది లేట్గా అయిపోతుంది. అట్లా ముందు నానబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. సగ్గుబియ్యంతో ఏమేమి రకాల వంటలు చేస్తూ ఉంటారు మీరు ఇంట్లో? సగ్గుబియ్యం వడ, సగ్గుబియ్యం ఓడప్ప, సగ్గుబియ్యం పకోడీ, సగ్గుపిండి పాయసం, మళ్ళీ ఏకాదశి అట్లా వస్తుంది చూడండి, అప్పుడు కిచిడి అని పల్లీల పొడి, సాయంత్రం అది చేసుకుంటాం. సగ్గుబియ్యం కిచిడి, పొటాటో, బాయిల్డ్ పొటాటో, బాయిల్ పొటాటో, పొటాటో, పల్లి పౌడర్, సాబుదానా మురుకులు, సాబుదానా మురుకులు కూడా వేస్తామండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు అవి. ఓకే, అవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, ఒక 1 month వరకు అయినా నిల్వ ఉంటాయి అవి. నీళ్లు మరుగుతున్నట్టు. ఆల్రెడీ మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకొని ఇప్పుడు వేస్తున్నాం. ఇప్పుడు వేస్తున్నాం అనమాట. ఇది తొందరగానే ఉడికిపోతుందండి. ఇవి ఉడికే వరకు మనం దీంట్లో గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందామండి. మీ అల్లుళ్ళకి ఎవరికైనా వంట వచ్చా? పెద్దల్లుడికి కొంచెం వస్తుందండి. వాళ్ళు ఏంటంటే జాబ్ చేసినప్పుడు అక్కడ హాస్టల్లో అక్కడ ఉన్నప్పుడు కొంచెం అలవాటు చేసుకున్నారు, రూమ్ లో ఉన్నప్పుడు. కాదంటే హెల్ప్ చేస్తుంటాడు. పెద్దల్లుడు మాత్రం మా పాపకి. అవునా? స్లోగా ఉంచుకొని వేయించుకోవాలండి. ఓకే, కొంచెం గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఓకే. మీకు జనరల్ గా స్వీట్స్ ఇష్టమా, హాట్స్ ఇష్టమా? పిల్లలకి ఏమేమి చేస్తూ ఉంటారు? 2 ఇష్టమేనండి, కాంబినేషన్. తింటారా మీ ఇంట్లో? తింటారండి, స్వీట్స్ హాట్స్ 2 తింటారు. కరోనా టైంలో అయితే డైలీ ఒక రెసిపీ ఏదో ఒకటి ఖచ్చితంగా కొత్తవి.
ఈ రాగి పిండి వేస్తాం కాబట్టి దీంట్లో రాగి పిండి వేయడం వల్ల కూడా హెల్దీ ఫుడ్ అన్నమాట ఇది. కరెక్ట్. మనం ఏంటంటే వంట చేసేప్పుడు కూడా మంచి శాంతమైన మనసుతో చేయాలండి. అంతేనా? టెన్షన్తో చేయకూడదు. టెన్షన్తో పిల్లలను తిట్టుకుంటూ అలా చేయకూడదండి. ఎందుకంటే పీస్ఫుల్ గా కామ్ గా చేసుకుంటే ఆ ఫుడ్ తిన్న వాళ్ళకి కూడా బాగుంటది. ఇది రాగి పిండి అండి. ఓకే. నెయ్యిలో రాగి పిండిని వేయించుకోవాలి. ఓకే. ఎందుకంటే పచ్చిదనం అనేది ఉండకుండా ఉంటుంది. వాటర్ తక్కువైతే కొన్ని వేసుకోవాలండి. ఓకే. మనం సగ్గుబియ్యం పాయసం మామూలుగా ఎప్పుడు ట్రై చేస్తామండి. లేదంటే దీంట్లో రాగిపిండి వేయడం కొత్తగా ట్రై చేశానండి నేను. ఓకే. మా పిల్లలకు కూడా నచ్చిందండి ఇది టేస్ట్. అయిపోయిందండి ఇది రాగి. దీంట్లో వాటర్ మిక్స్ చేసుకోవాలి. రాగి పిండితో ఏమేమి రెసిపీస్ చేస్తారండి ఇంట్లో వినోద గారు? రాగి పిండితో రాగి మాల్ట్ అని యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు బెల్లము, రాగి మాల్ట్, డ్రై ఫ్రూట్స్ అన్నింటితో ఇచ్చేవాళ్ళండి. ఓకే. అది బాగుంటది. మళ్ళీ ఆకలి కూడా అయ్యేది. ఒక మనం పెద్ద గ్లాస్ తాగామనుకోండి దాంతో అసలు ఆకలి అయ్యేది. ఓకే. సో రాగి మాల్ట్ లోనే బెల్లము, డ్రై ఫ్రూట్స్ అందేసేస్తారా? అందేసేసి జావలాగా వేసిస్తారు. రాగి జావా వాళ్ళే చేసిస్తారా? సమ్మర్ లో అయితే ఇంట్లో మేము రాగి జావ మామూలుగా సాల్ట్ మజ్జిగ వేసుకొని చేసుకుంటామండి. దీంట్లో వేసేద్దామండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయినాయి. సో మీరు యోగా క్లాసెస్కి వెళ్తారా డైలీ? ఇప్పుడు వెళ్ళట్లేదండి, ముందు వెళ్ళేదాన్ని. ఏమైంది, ఇప్పుడు ఎందుకు మానేశారు? అప్పుడు వెళ్ళేదాన్ని, మళ్ళీ ఇంట్లో కూడా ఫాలో అయ్యేదాన్ని వెళ్ళి వచ్చిన తర్వాత. మరేమైంది సడన్ గా? ఇంట్లోనే చేసుకుంటున్నాం ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా వీళ్ళు దొరికినప్పుడల్లా వేసుకుంటాం. డైలీ అంటే కొంచెం బద్ధకం కదండి ప్రొద్దున లేవాలంటే. సో మీరు మీ కిడ్స్ అందరు చేస్తారా? చేస్తారండి. వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తారు. కొంచెం హై చేసుకుందాం. ఓకే. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికేదండి. ఇప్పుడు బెల్లం వేసేస్తాం. ఓకే. ఏంటంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవాలండి. ఓకే. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఈ బెల్లం అంతా దీంట్లో కరగాలి కదా ఇప్పుడు? వేడికి తొందరగా కరిగిపోతుందండి. ఏంటంటే మొత్తం బెల్లం యూజ్ చేస్తే కలర్ థిక్గా ఉంటే పిల్లలు కొంచెం లైక్ చేయరని కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తానండి నేను. ఇది మంచిగా ఉడికితే టేస్ట్ బాగుంటుందండి. ఇది ఉడికిపోయిందండి. మీ దగ్గరకు వచ్చాక డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. ఓకే. కొంచెం స్లో వేసుకున్నాము స్టవ్. కొద్దిగా ఇలాచి పడండి. ఓకే. ఇప్పుడు స్టవ్ కట్టేసి కొన్ని పాలు పోసి. ఓకే. బెల్లం వేసాం కాబట్టి ముందు పాలు పోయకూడదండి, విరిగిపోతుంది. షుగర్ అయితే ముందే వేసిన బెల్లంతో పాలల్లో ఉడికిస్తే విరిగిపోతుందండి. అయిపోయింది. ఓకే.
సో డిష్ అవుట్ చేద్దామా? చేసి స్టవ్ ఆఫ్ చేసి మీకు లెఫ్ట్ సైడ్లో వైట్ కలర్ సర్వింగ్ బౌల్ ఉంది, మీరు దాంట్లో డిష్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చివరిగా బాదం గార్నిష్ చేద్దామండి. సగ్గుబియ్యం రాగి పాయసం రెడీ. ఓకే, చూడండి టేస్ట్ చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా సగ్గుబియ్యం రాగి పిండి పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సగ్గుబియ్యం రాగిపిండి పాయసం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, పాలు, రాగిపిండి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకుల పొడి, బెల్లం, పంచదార, బాదం పలుకులు. సగ్గుబియ్యం రాగిపిండి పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, వేయించుకున్న రాగి జావ, బెల్లం, పంచదార, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా పాలు పోసి బాగా తిప్పి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం రాగిపిండి పాయసం రెడీ. సో ఒక చిన్న కప్లో తీసుకున్నాం పాయసం మనం. టేస్ట్ చేస్తానండి. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. రియల్లీ లైక్ ఇట్. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? రవ్వ బజ్జీ. రవ్వ బజ్జీ. ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏం కావాలో రవ్వ బజ్జీకి. రవ్వ నానబెట్టాలి, ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. బొంబాయి రవ్వ, ఆనియన్స్, పెరుగు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, చిల్లీ మిర్చి సన్నా కట్ చేసుకోవాలండి. వంట సోడా కొంచెం, కరివేపాకు, కార్న్ఫ్లోర్, పుదీనా, కొంచెం పెసరపప్పు, ఇది కొత్తిమీర. స్టార్ట్ చేద్దాం ఆ ప్రిపరేషన్. చేద్దాం. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ బౌల్ తీసుకుందామండి. ఇది స్లోగా స్టవ్ ఆన్ చేసుకునేసరికి అది అంతా మిక్సింగ్ చేసేసుకుందామండి. ఇది ముందే నానబెట్టేసానండి రవ్వ. దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ పెరుగు, ఓకే, ఆనియన్ మనకి ఎంత అవసరం ఉంటే అంతే వేసుకోవాలండి. చిల్లీ సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, మనం ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారు మిర్చి తినరనుకోండి, అప్పుడు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది కరివేపాకు, ఇది పుదీనా అండి. అన్నీ సన్నగా తరుగుకోవాలి. ఓకే, జీలకర్ర, కొంచెం టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొత్తిమీర, అన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం పెసరపప్పు, మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి రవ్వతోటి బజ్జీ అనేది? ఇది మా వదిన నేర్పించారండి, మా అన్న భార్య. ఓహో. ఎందుకంటే మనము మిర్చి కానీ అవి ఇవి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్ ఉండవు కదండి. రవ్వ అయితే ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఎవరైనా బంధువులు వచ్చినా మనం సడన్ అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి తొందరగా చేసేయచ్చు. మీ అన్న వదిన గురించి చెప్పండి. మా అన్న వదిన నిజంగా వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మా ఫ్యామిలీ అంతా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ప్రేమతో చూసుకుంటారు నన్ను. అవునా? అత్తగారి సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా మేము బాగా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట. ఏదైనా షేర్ చేసుకుంటామండి. పండగ వచ్చినా ఏదైనా
ఏమైనా డౌట్స్ ఉన్నా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ పంట ఏం problems చేయాలి, వచ్చినా. ప్రాబ్లమ్స్ వచ్చినా. సో మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా చిన్న ఇష్యూ ఉందంటే మీరు ఫస్ట్ ఎవరికి ఫోన్ చేసి అడుగుతారు సలహా? మా అమ్మకి, మా వదినకి. ఓ, మీ అన్నకు కూడా కాదా? మా అన్నకన్నా ఎక్కువ మా వదినకే అడుగుతారండి. అవునా? ఎందుకంటే తను అన్నీ చెప్పేస్తుంది తనకి. అవునా? ఏది తెలిసినా కూడా చెప్పేస్తుంది. మా అమ్మ కూడా అన్నీ చెప్తుందండి. ఎందుకంటే కొంచెం ఏజ్ వచ్చింది, నాకు సుధరించట్లేదు అన్నప్పుడు వదినకి అడుగుని తనే చెప్తుంది. నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. షూర్, ఒక పాట పాడతారా ఇప్పుడు? పాడండి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే శోభానే అమరవంతితయట అట్టే మరుదు ఏ మరుదు, అమరవందితయట అట్టే మరుదు ఏ మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, కుమర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే శోభానే శోభానే. నైస్ అండి, చాలా చాలా బాగా పాడారు నిజంగా, బ్యూటిఫుల్. ఖాళీ టైంలో అంతా సరిగమలు సాంగ్స్ పాడుకోవడం. ఇప్పుడు మా కోడలు కూడా ప్రెగ్నెంట్ అండి. తనతో కూడా ఆధ్యాత్మికంగా మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటామండి మేము. హీట్ అయిందండి. మనం మామూలుగా చేతితో అయినా వేసుకోవచ్చు, ఇలా స్పూన్తోనైనా వేసుకోవచ్చు. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదండి. అవునా? ఇవి ఉట్టిగా తినేసేలా డైరెక్ట్ గా? మళ్ళీ దీనికి ఏమైనా పికిల్? వట్టిగా తినొచ్చు, కాదంటే చిన్నపిల్లలు తినలేరు అనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే టమాటా కెచప్ పెట్టి ఇచ్చేస్తే ఈజీగా తినేస్తారండి. దీంట్లో మళ్ళీ శనగపిండి ఉండదు కదా. అవును. కాబట్టి ఇట్లా సర్జరీ అట్లా అవుతాయి కదండి, వాళ్ళకి శనగపిండి నడవదు కదా. ఈ రవ్వ బజ్జీ అయితే వాళ్ళకు కూడా నడుస్తుంది. ఇది కీర్తనండి. అన్నమాచార్య కొన్ని వందల కీర్తనలు రచించాడు కదండి, దాంట్లో ఇది ఒకటి. రెడీ అయిపోయినాయి కదండి రవ్వ బజ్జీలు? రెడీ అయ్యండి. చిన్న చిన్న బజ్జీలు మంచిగా తింపేసుకోవాలండి ఇది. ఓకే. రవ్వ బజ్జీ రెడీ అయిందండి. ఓకే, చూస్తున్నారు కదండి, రవ్వ బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. రవ్వ బజ్జీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పెరుగు,
బొంబాయి రవ్వ, జీలకర్ర, పెసరపప్పు, కరివేపాకు, కార్న్ఫ్లోర్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, రవ్వ బజ్జీ. తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన బొంబాయి రవ్వ, కార్న్ఫ్లోర్, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పెసరపప్పు, ఉప్పు వేసి కలిపి చిన్న చిన్న బజ్జీల్లాగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, రవ్వ బజ్జీ రెడీ. రవ్వ బజ్జీ ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. లెట్స్ సీ. ఇట్ ఈస్ వెరీ క్రిస్పీ అండి, వెరీ క్రిస్పీ అండ్ వెరీ టేస్టీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి ఇవాళ, అందుకే మా తరపు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్స్ అండి. సో మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించిందండి మీకు? చాలా హ్యాపీ అనిపించిందండి. మా వారు ఉన్నప్పుడే మాకు సిటీ కేబుల్ ఛానల్ ఉండే, దాంట్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం మేమే స్వయంగా. ఓకే, అది కుదరలేదు, కానీ ఇప్పుడు లైవ్ మీతో పాటు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ రావడం మాకు కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. టేక్ కేర్ అండి వినోద గారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో ఇవాళ వినోద గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ఈ రెసిపీస్ ని ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.